వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. పార్టీలో తాను ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీ బలోపేతం కోసమే పనిచేశానని, ఎప్పటికీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర స్పష్టం చేశారు. శుక్రవారం నర్సీపట్నం మున్సిపాలిటీ రామారావుపేటలో జనసేన నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి 4 మండలాల అధ్యక్షులు, అలాగే కూటమి తరపున నామినేట్ పోస్టులు తీసుకున్న వారి సమక్షంలో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, ఆయన సూచనలతో నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దశగా ముందుకు తీసుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయం. అయితే గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇన్ని కష్టాలు ఎదురైనా, ఇన్ని కేసులు పెట్టినా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అనేక ఉద్యమాలు చేశాను. ఉద్యమాలే కాకుండా ఈ నియోజకవర్గంలో ఆరులో అటవీ ప్రాంతంలో రోడ్డు వల్ల చాలా ప్రమాదాలు జరిగితే ఆ రోజు నేను అమర నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధమయ్యాను. నియోజకవర్గ ప్రజల కోసం, పార్టీ బలోపేతం గురించి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ వెళ్ళాను. అయితే నియోజకవర్గంలో 700 ఉన్న క్రియాశీల సభ్యతాన్ని 5,000 వరకు తీసుకెళ్లి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేయాలి. అలాగే ప్రతి పంచాయతీలో కూడా జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి గ్రామంలో కూడా సమస్యలు తెలుసుకుంటూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు కూడా ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల యొక్క సమస్యలు, అలాగే అక్రమ మద్యాలు సప్లై చేస్తూ ఆ వ్యక్తుల మీద కూడా వాళ్ళ ఆధార్ కార్డులు చూస్తే వాళ్ళ క్రిమినల్ డేటా కూడా బయటకు వస్తుంది. అయితే మొన్న ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో, మొన్న బేద బ్రాహ్మణ చిట్టుపల్లిలో 3 కోట్ల రూపాయల ఆస్తి కాజేయాలని చూస్తే నేను వాళ్ళు పిలిపించి మందలిచ్చాను. ఇది తప్పయ్యా, ఆ పేద భూముని మనం చేయకూడదని చెప్పి నా మీద కక్షతో పెట్టుకొని, నా మీద లేనిపోని అబండాలు వేస్తూ నా ఇన్ఛార్జ్ పదవిని తొలగించాలని, పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా నన్ను వ్యవహారం చేయాలని చెప్పి ఈ వైసీపీతో కుమ్మక్కైన వ్యక్తులు నా మీద తప్పుడుగా బుర్ర జల్లుతున్నారు. దీన్ని నేను ఒకటే సమాధానం చెప్తున్నాను. మొన్న చూశారు మీరు, ఆ వీడియో కూడా మీకు చూపించాలి. చిట్టుబిల్లో ఎప్పుడైతే వాళ్ళు దౌర్జన్యం చేసి ఆ బ్రాహ్మణులను ఇబ్బంది పెట్టారో ఆ వీడియో కూడా మీకు చూపించాలి. ఆ వ్యక్తులు ఏం చేశారన్నది. అయితే నా మీద కక్ష పెట్టుకొని మొన్న నాతవరంలో ఒక మహిళ చేత తప్పుడుగా కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి ఆమె కొంతమంది వైసీపీతో కుమ్మక్కై ఆమె ఇంటికి వెళ్ళి ఆమె చేత కంప్లైంట్ ఇప్పించారు. కంప్లైంట్ ఇప్పిస్తే మధ్యాహ్నం 3 గంటల కంప్లైంట్ ఇస్తే సాయంత్రం 5 గంటలకి చంద్ర గారి మీద నేను పెట్టిన కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం జరిగింది. సూర్యచంద్ర గారికి నాకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలే కానీ వేరే ఏమి ఎలిగేషన్స్ లేవు. మేము ఇద్దరం కూర్చొని మనస్పర్ధల్ని సరి చేసుకుందాం అనేసి నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇంతలోని వీడియో ఎవరు వైరల్ చేశారన్నది నాకు తెలీదు. అది కావాలని ఎవరు స్ప్రెడ్ చేశారన్నది. ఇక ఆయన మీద రాజకీయం కంటే ముఖ్యం నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యం. ఈ రోజు ఇంకోటి అంటారు, ఇంకోటి చెప్తుంది. ఇలా కూటమిలో మాకు వచ్చిన పదవులు 4 ఇండోమెంట్స్ ఇచ్చారు, ఒక మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇచ్చారు, పిఎస్ఎస్ డైరెక్టర్ 2 ఇచ్చారు, ఇంకా కొన్ని ఇంకా ఉన్నాయి. అవి కూడా త్వరలో అనౌన్స్మెంట్ అవుతాయి. మాకైతే అయ్యన్న పాత్ర గారు ఎక్కడ కూడా నాకు గౌరవం తగ్గించలేదు. నేను పవన్ కళ్యాణ్ గారు ఆడియోలో పనిచేస్తాను. 24 అవర్స్ కూడా జనసేన పార్టీ బలోపేతంకే పనిచేస్తాను తప్ప ఇలాంటి వ్యక్తులు అసలు ఏదో పేర్లంత మాత్రం నేను ఎక్కడ వెనక తగ్గను. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు అనుగుణంగా చేస్తున్నాను. నా మీద కుట్ర చేస్తే ఆ కుట్రను ఎలా తిప్పుకోవటాలో కొద్ది రోజుల్లో మీరు అందరూ చూస్తారు. అవన్నీ కూడా నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి.
ఇవాళ పార్టీ కూడా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ కుట్ర వెనక ఉన్న వాళ్ళందరూ కూడా నేను పార్టీ ఆఫీస్ పంపించడం జరిగింది ఆల్రెడీ. త్వరలో వాళ్ళందరి మీద కూడా పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు నా దేవుడు, నా ఆరాధ్య దైవం. నాకు ఇవాళ ఇన్ఛార్జ్ ఇచ్చారంటే ఒక సామాన్య వ్యక్తికి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇవ్వడమే కాకుండా స్టేట్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఇచ్చి నాకు మంచి గౌరవం నిలబెట్టారు. ఆయనకి ఎప్పుడు కూడా పార్టీ చెడ్డ పేరు తేను, పార్టీ చెడ్డ పేరు తెచ్చే పనులు ఏమీ చేయను. ఈ కుట్రలో భాగం ఉన్న భాగస్వాములు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా త్వరలో మేము అందరినీ కూడా పిలిపిస్తాం. దీని భాగస్వాములు అందరూ కూడా ఎవరైతే కుట్ర పడినారో వాళ్ళందరి మీద కూడా పరువు నష్ట కేసు కూడా వేస్తాను. వాళ్ళందరి మీద కూడా నేను లీగల్ గా కూడా వెళ్తానని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ మేము ఇదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్ఫూర్తితో ఉన్నారో కూటమిని బలోపేతంగా వెళ్ళే విధంగా, కూటమిలు ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా మేము ఈ మధ్యకాలంలో కూడా రోడ్లు సీసీ రోడ్లు ఉన్నాయి, అవి కూడా త్వరలో నేను కూడా శంకుస్థాపన చేస్తాను. స్పీకర్ గారు పర్మిషన్ తోటి అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఇంకా నన్ను చాలా మీకు తెలుసు నేను ప్రతిపక్షం ఏ రకంగా ఇక్కడ వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టారో ఇబ్బందులన్నీ తట్టుకొని నిలబడి పార్టీయే పరమానంగా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలే ముందుకు తీసుకెళ్ళాను తప్ప ఎక్కడా కూడా పార్టీ పెట్టి ఎక్కడా కూడా నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాగని ఎవరిని కాడా కూడా నేను చేయి చాపలేదు. నేను నమ్ముకున్నది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో నేను ముందుకెళ్తాను తప్ప ఇలాంటి వ్యక్తులతోటి నేను భయపడను. నేను ఎప్పుడు కూడా భయపడే వ్యక్తులు కాదని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇక్కడ విచ్చేసిన జనసేన కేడర్ అందరూ నాయకులకి, అలాగే మీడియా మిత్రులకి, కార్యకర్తలకి అందరికి కూడా నా నమస్కారం అండి. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి గల కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అదే నుంచి సూర్యచంద్ర గారికి మెసేజ్ వచ్చింది. అలాగే ఈ 4 రోజులు పెట్టి కూడా జనసేన పార్టీ మీద మీడియాలోని ఛానల్స్లో కానీ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సూర్యచంద్ర గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన నాయకత్వాన్ని అగౌరవపరచాలని కొంతమంది వైసీపీతో కోవట్లు అవి తనపై సూర్యచంద్ర గారిపై లేనిపోయిన అభియోగాలు మోపి తనని పదవి నుండి తప్పించాలని, అలాగే సమాజంలో అతనికి గౌరవం లేకుండా చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే సూర్యచంద్ర గారు సుమారుగా 7-8 సంవత్సరాల నుంచి కూడా జనసేనకి ఎలా పనిచేశారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు, అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తనని ఎన్ని ఇబ్బందులు పెట్టాడు అని కూడా చాలామందికి తెలుసు. అయితే ఆయన నీతి నిజాయితీగా ఆయన పనిచేస్తున్నారు. ఇలాంటి లేనిపోయిన అభియోగాలు చేసి పార్టీని నియోజకవర్గంలో భ్రష్టు పట్టించడానికి జనసేన పార్టీని లేకుండా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ కొన్ని పదవుల గురించి కూడా మీడియా సమావేశంలో చెప్పారు. ప్రతి దాంట్లో 0 అంటే ఇక్కడ గౌరవనీయులు స్పీకర్ గారు ఏం చేయాలో ఏంటి అన్నది కూడా ఆయన చేస్తున్నారు. అలాగే సూర్యచంద్ర గారికి కూడా స్పీకర్ గారు గౌరవిస్తున్నారు. స్పీకర్ గారికి సూర్యచంద్ర గారు ఇచ్చి కూటమిలో ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుంది. అయితే ఆ కూటమిని తూట్లు పొడిచి కూడి వచ్చిన తోటి నాయకులకు, మండల నాయకులకు, జన సైనికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ సమావేశం ఎందుకు ఏర్పాటు జరిగిందంటే సూర్యచంద్ర గారి మీద లేనిపోయినటువంటి ఆరోపణలన్నీ చేస్తూ ఆయన మీద అనేకమైనటువంటి బురద చల్లడాలు, లేనిపోయిన కల్పితలు సృష్టించడాలు, ఇక్కడ కొంతమంది జన సైనికులుగా ఉంటూ జనసేన నాయకులుగా ఉంటూ వైసీపీతో కుమ్మక్కై అనేకమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి వీడియోలు తీసి లేనిపోయినటువంటి సూర్యచంద్ర గారి మీద బురద చల్లడం, వీడియోలు తీయడం, అవమానపరచడం, కించపరచడం అనేటువంటి చేస్తున్నారు. అయితే సూర్యచంద్ర గారు ఎప్పుడు కూడా తప్పు చేయరు. ఆయన నీతిమంతుడు, నిజాయితీపరుడు, ప్రజల తరపున పోరాడే వ్యక్తి. ఆ వ్యక్తి కించపరచాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోలన్నీ తీసి చేస్తున్నారని మేము తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి సూర్యచంద్ర గారు అనేక మంది ప్రజల తరపున 4 మండలాల ప్రజల తరపున పోరాడి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పట్ల పోరాడి అవసరమైతే ఆయన ప్రాణ త్యాగం చేయడానికి అమర నిరాదీక్ష కూడా చేశారు
కొన్ని రోజుల కిందట. అయితే ఇవన్నీ ఐకమత్యంగా ఉండడం అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కలిసి అయ్యర్ భద్రతో కలిసి వెళ్ళడం, సూర్యచంద్ర కూడా వెళ్ళడం ఇష్టం లేక అనేక మంది కుట్రలు చేసి ఈ యొక్క ఐక్యతను ఎలాగైనా విడగొట్టాలని